టీడీపీలో ఏ పదవీ లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే పోస్టులున్న నేతలకే ఇంకా ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. చైర్మన్, పార్టీ ఇన్ఛార్జ్ పోస్టులో ఉన్న నాయకుడికి టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. పార్టీ నాయకత్వం తీరు పుండు మీద కారం చల్లినట్లుగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకే వ్యక్తికి 3 పదవులు ఇవ్వడానికి అక్కడేమైనా నాయకత్వ లోపం ఉందా అని టీడీపీ కేడర్ ప్రశ్నిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన మిగిలిన నేతలు ఏం కావాలని క్వశ్చన్ చేస్తోంది. జోడు పోస్టులు కాదు 3 పదవులు నిర్వహిస్తున్న ఆ నేత ఏమైనా పెద్ద సమర్థుడా అంటూ కేడర్ ప్రశ్నిస్తోందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మిగిలిన వారేమైనా అంత తీసిపోయిన నేతలా అని నిలదీస్తోంది. ఇంతకీ జోడు పోస్టులు కాదు 3 పోస్టులు నిర్వహిస్తోన్న ఆ నేత ఎవరు, ఏ జిల్లా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టింది, లేనమ్మ ఉన్నమ్మకే పెట్టింది అన్న సామెతను తలపిస్తోంది టీడీపీ అధినాయకత్వం తీరు. తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో నాయకత్వం లోపం ఉన్నట్టు ఒకే నేతకు 3 పదవులు కట్టబెట్టిన పార్టీ అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు కుతకుతలాడుతున్నారు. నామినేటెడ్ పదవితో పాటు పార్టీ పోస్టులు ఇచ్చిన హైకమాండ్ తీరుపై క్యాడర్ రుసరుసలాడుతోంది. కీలక పదవులన్నీ ఒకే వ్యక్తికి ఇస్తే పార్టీ కోసం పాటుపడ్డ మిగిలిన నేతలు ఏం కావాలని ప్రశ్నిస్తోంది. 3 పదవులు వెలగబెడుతున్నా ఈయనేమైనా పెద్ద సమర్థుడా అని వెటకారంగా వ్యంగ్యంగా ప్రశ్నిస్తోంది. మిగిలిన వారు అర్హులు కాదని పార్టీ అధిష్టానం అనుకుంటుందా అని నిలదీస్తోంది. రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూడా చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకే వ్యక్తికి 3 పదవులు అప్పగించడంపై తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో పార్టీ అధినాయకత్వం తీరుపై ఆగ్రహంగా ఉంది. బొడ్డు వెంకటరమణకు 3 పదవులు ఇచ్చి మిగిలిన వారికి మొండి చేయి చూపడంపై క్యాడర్లో గుర్రుగా ఉన్నవారు లేకపోలేదు. బొడ్డు వెంకటరమణ వ్యక్తిగతంగా సౌమ్యుడని, వివాదరహితుడని, ఎవరికీ ఉపకారంతో పాటు అపకారం చేయరనే భావన ప్రజలతో పాటు పార్టీ క్యాడర్లోనూ ఉంది. రాజానగరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నేత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిపై స్పందించిన దాఖలాలు లేవు. పోరాడిన చరిత్ర లేదు. ఫ్యాన్ పార్టీ మాఫియాపై ఒక్క మాట మాట్లాడలేదు. జగన్ హయాంలో ఇసుక దోపిడీ జరిగింది. మట్టిని మాయం చేసేవారు, గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిపేవారు. ఇవన్నీ యథేచ్ఛగా సాగిన గుడ్లప్పగించి చూశారే కాని వైసీపీ తప్పులను వేలెత్తి చూపిన పాపాన పోలేదు. ఇలాంటి నేతకు 3 పదవులు ఇవ్వడం ఏంటన్న వాదాన్ని క్యాడర్ గట్టిగానే నిలదీస్తోంది. రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే వాదాన్ని బలంగా వినిపిస్తోంది. 2024 నవంబర్లో రుడా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన బొడ్డు వెంకటరమణ వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని ప్రగల్భాలు పలికారు. విచారణ జరిపించి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తానని గొప్పలు చెప్పిన విషయాన్ని గమనించాలి. కానీ ఈ దిశగా అడుగులు పడకపోవడంతో చెప్పిందొకటి, చేసింది మరొకటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో జంక్షన్ల అభివృద్ధి, మొక్కలు నాటడం, పూల కుండీలు, పార్కుల్లో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. అనధికారిక లేఅవుట్లు వెలిశాయి. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ అనుమతుల మంజూరులో భారీగా డబ్బు చేతులు మారిందన్న రాజమండ్రి ప్రజలు కోడై కూస్తున్న రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. రాజమండ్రి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ గా 1.5 ఏడాదిన్నర పాలనలో అద్భుతాలను సాధించారని గొప్పలు చెప్పుకుంటూ చంకలు గుద్దుకోవడంపై జనం నవ్వుకుంటున్నారు. ఇక టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఈ నేత 100 మార్కులు సాధిస్తానంటూ ప్రకటించారు. పదవిలోకి వచ్చిన నెల రోజులు పూర్తి అవుతున్నా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. క్యాడర్లో నేరుగా మాట్లాడిన దాఖలాలు లేవు. అలాంటి నేత పార్టీని ఏమి ఉద్ధరిస్తారని ప్రశ్నిస్తోంది. స్థానిక సంస్థలు ఎన్నికలకు పార్టీని ఏ విధంగా సమాయత్తం చేస్తారని నిలదీస్తోంది. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొడ్డు వెంకటరమణ ఓడిపోయారు. ఫ్యాన్ పార్టీ నేతలకు ఇప్పటికీ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అందుకే వైసీపీ పాలనలో రాజమండ్రి నగరాభివృద్ధి సంస్థలో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై వెంకటరమణ స్పందించడం లేదన్న వాదనలు ఉన్నాయి.
వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంతో పాటు టీడీపీ పైన ఆరోపణలు గుప్పిస్తున్నా జిల్లా అధ్యక్షుడిగా వాటిని తిప్పికొట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేత వైసీపీ సానుభూతి పరుడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు రుడా అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నా చైర్మన్ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అందరూ కలిసి తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. రుడా సిపిఓ రాజమండ్రి నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ గాను ఉన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అంటే చెప్పాల్సిన పని లేదు. పైసలు పెట్టనిదే ఏ పని జరగదన్న విషయం అందరికీ తెలుసు. ఇటీవల సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఊడల మర్రిలా వేలూనుకున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. వైసీపీ హయాంలో రుడాలో జరిగిన అవినీతి అక్రమాలపై స్పందించడం మాట ఎలా ఉన్నా కూటమి పాలనలోనూ కరప్షన్ జరుగుతోందన్న ఆరోపణలపై నోరు మెదవకపోవడం విమర్శలకు తావిస్తోంది. 3 పదవులు నిర్వహిస్తున్న బొడ్డు వెంకట్రమణ గొప్పతనమేంటి? ఏం చూసి పార్టీ అధినాయకత్వం పదవులు ఇచ్చింది? అధికారం ఉందన్న అహంభావంతో ఏకపక్షంగా వ్యవహరిస్తే టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందన్న వాస్తవాన్ని టీడీపీ అధినాయకత్వం మర్చిపోతుందా అని క్యాడర్ క్వశ్చన్ చేస్తోంది. రాజానగరం తెలుగు తమ్ముళ్లు లేవనెత్తుతోన్న ఆవేదనపై తెలుగుదేశం అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.